శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు కార్తీక పురాణంలో 11వ అధ్యాయం చదువుకుందాము. మందరుడు పురాణ మహిమ. ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాస వ్రతం యొక్క మహాత్మ్యం గురించి అనేక ఉదాహరణలు చెప్పి ఉంటివి. ఇంకను దీని గురించి ఎంత చెప్పినను తనివి తీరదు. ఈ మాసమందు విష్ణువును అవిస పువ్వులతో పూజించిన ఎడల చాంద్రాయణ వ్రతం చేసినంత ఫలం కలుగును. విష్ణు అర్చనానంతరం పురాణ పఠనం చేయించిన వినిపించిన అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్ని పొందుతారు. దీని గురించి మరొక ఇతిహాసము చెప్పేదను, శ్రద్ధగా ఆలకింపమని వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్తున్నారు. పూర్వం కళింగ దేశమున మందరుడను విప్రుడు గలడు. అతడు ఇతరుల ఇండ్లలో వంటలు చేయొచ్చు, అక్కడనే భుజించుచు మద్య మాంసాది పానీయములు సేవించుచు తక్కువ జాతి వారి సాంగత్యం వలన స్నాన జప దీపారాధ నాధికములను ఆచారములను పాటించక దురాచారుడే మెలుగుచుండెను. అతని భార్య మహాసాధ్వి, గుణవంతురాలు, శాంతిమంతురాలు. భర్త ఎంత దుర్మార్గుడైనను పతినే దైవంగా భావించి విసుగు చెందక సకలోపచారములు చేయొచ్చు పతివ్రత ధర్మమును నిర్వర్తించుచుండెను. మందరుడు ఇతరుల ఇళ్లలో వంటవాడిగా పనిచేయుచున్నను ఇల్లు గడవక చిన్న వర్తకం కూడా చేయసాగెను. ఆఖరికి దాని వలన కూడా పొట్ట గడవకపోవటచే దొంగతనాలు కూడా చేయొచ్చు. దారి కాచి బాటసారులను బాధించి వారి వద్దనున్న ధనమును వస్తువులను అపహరించి జీవించుండెను. ఒకరోజు ఒక బ్రాహ్మణుడు అడవిదారిన బడి పోవుచుండ అతన్ని భయపెట్టి కొంత కొట్టి ధనం అపహరించుచుండగా అక్కడికి మరొక కిరాతకుడు వచ్చి ధనాశచే వారిద్దరిని చంపి ధనము మూట కట్టుకుని వచ్చుచుండెను. సమీపమందున ఒక గుహ నుండి వ్యాఘ్రం ఒకటి గాండ్రించుచు వచ్చి కిరాతకుడిపై పడెను. కిరాతకుడు దాన్ని కూడా చంపెను. కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుని కొట్టి నిన్నటి వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయాను. ఈ విధంగా ఒకే కాలంలో నలుగురు 4 విధముల హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకంలో అనేక శిక్షలు అనుభవించుచు రక్తం గక్కుచు బాధపడుచుండిరి. మందరుడు చనిపోయిన నాటి నుంచి అతని భార్య నిత్యము హరినామస్మరణ చేయుచు సదాచార ప్రవర్తిని అయి భర్తను తలుచుకుని దుఃఖించుచు కాలం గడుపుచుండెను. కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషి పుంగోడు వచ్చెను. ఆ వచ్చిన ఋషిని గౌరవంగా ఆహ్వానించి అర్ఘ్యపాద్యాదులచే పూజించి, స్వామి, నేను దీనురాలను, నాకు భర్త కానీ సంతతి కానీ లేరు. నేను సదా హరినామస్మరణ చేయుచు జీవించుచున్నదాన్ను, కానీ నాకు మోక్ష మార్గం ప్రసాదించమని బ్రతిమలాడుకున్నాను. ఆమె వినయనంకు ఆచరణకు ఆ ఋషి సంతోషించి, అమ్మ, ఈ దినం కార్తీక పౌర్ణమి, చాలా పవిత్రమైన దినము. ఈ దినమున వృధాగా పాడు చేసుకునవద్దు. ఈ రాత్రి దేవాలయంలో పురాణం చదువుదురు. నేను చమురు తీసుకుని వచ్చేదను, నీవు ప్రమిదను వత్తిని తీసుకొని రావలేను. దేవాలయంలో ఈ వత్తిని తెచ్చిన ఫలము నీవంతగను అని చెప్పిన వెంటనే ఆమె సంతోషించి వెంటనే దేవాలయానికి వెళ్ళి శుభ్రం చేసి గోమయించి అలికి ముగ్గులు పెట్టి తానే స్వయంగా వత్తి చేసి 2 వత్తులు చేసి ఋషి తెచ్చిన నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేశాను. అటు తర్వాత ఇంటికి వెళ్ళి తనకు కనిపించి వారినెల్లా ఆ రోజు రాత్రి ఆలయం జరుగు పురాణ కాలక్షేపం రమ్మని చెప్పాను. ఆమె కూడా రాత్రి అంతా పురాణం విన్ను. ఆనాటి నుంచి ఆమె విష్ణు చింతనతో కాలం గడుపుచు కొంతకాలంకు మరణించను. ఆమె పుణ్యాత్మురాలగుట వలన విష్ణుదూతలు వచ్చి విమానం ఎక్కించి వైకుంఠంకు తీసుకొని పోయి, కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసం వలన కొంచెం దోషముండడు చేత మార్గమధ్యమున యమలోకమునకు తీసుకొని పోయి అచట నరకమందు మరో 3తో బాధపడుచున్న తన భర్తను చూసి, ఓ విష్ణుదూతలారా, నా భర్త మరి 3 ఈ నరకబాధలు పడుచున్నారు, కాన నా ఎందు దయించి వారిని ఉద్ధరింపడని ప్రాధేయపడను. అంత విష్ణుదూతలు, అమ్మ, నీ భర్త బ్రాహ్మణుడై ఉండి స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడైనాడు. 2వ వాడు కూడా బ్రాహ్మణుడైనను కూడా అతడు ధనాసచే ప్రాణహితను చంపి ధనం అపహరించను. 3వ వాడు వ్యాఘ్రము. 4వ వాడు పూర్వము ద్రవిడ దేశంలో బ్రాహ్మణుడే జన్మించినను అనేక అత్యాచారం చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపనము మద్య మాంసభక్షణ చేసినాడు, కాన పాపాత్ముడైనాడు. అందుకే ఈ 4 నరకబాధలు పడుచున్నారు అని వారి చరిత్రలు చెప్పిరి. అందులకు ఆమె చాలా విచారించి, ఓ పుణ్యాత్ములారా, నా భర్తతో పాటు మిగిలిన 3 కూడా ఉద్ధరింపుడని ప్రార్థింపగా అందులకు ఆ దూతలు, అమ్మ, కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు వత్తి చేసిన ఫలమును వ్యాఘ్రమునకు, ప్రమిదలను కిరాతకునకు, పురాణం వింట వల్ల కలిగిన ఫలమును ఆ విప్రునకు దారపోసినచో వారికి మోక్షం కలుగును అని చెప్పగా అందులకు ఆమె అట్లే దారపోసాను. ఆ 4 ఆమె కడకు వచ్చి విమానకెక్కి వైకుంఠంకు వెళ్ళిరి. కావున ఓ రాజా, కార్తీక మాసమున పురాణం వినుట వలన, దీపం వెలిగించడం వలన ఎట్టి ఫలం కలిగిన వింటివా అని వశిష్ఠుల వారు చెప్పిరి. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ.